Please subscribe our channel Palnadu Visheshalu. సందర్భంగా మేము వైసీపీలో చేరడానికి గల కారణాలు చాలా ఉన్నవి. ఇవన్నీ వారు చేస్తే అభివృద్ధి కార్యక్రమాల్లో కొన్ని మాకు తెలిసి చెప్తున్నాను. ఆ పెన్షన్ కావచ్చు, అమ్మ ఒడి కావచ్చు, జగనన్న దీవెన కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ నవరత్నాల కార్యక్రమాలు చెప్పిన వాటికి ఎక్కువగా చేస్తున్నారు కనుక వాటికి ఆకర్షితులమై మేము వారి దీవెనలతో ఈ పార్టీలో చేరటం జరుగుతున్నది. అయితే మా గ్రామంలో మాకున్న నాయకులు చౌకాల మస్తానే గారు, తర్వాత పుచ్చకాయల ఏడుగొండల గారు, కొండల గారు, బ్రహ్మయ్య గారు, తర్వాత రామకృష్ణ గారు, వీరందరూ మాకు అండగా ఉండి మాకు చాలా సంతోషంగా పనులు చేస్తున్నారు. కాబట్టి అందుకు ఆకర్షితులమై ఈ పార్టీలో చేరటం జరుగుతున్నది. ఈరోజు రాజశేఖర రెడ్డి జన్మోత్సవం సందర్భంగా మేము 50 మంది కుటుంబాలు కూడాను ఈ సంఘంలో చేరడానికి మేము నిశ్చయించుకున్నాము. ఈ పార్టీ సందర్భంగా చౌకాల మస్తానయ్య గారు, అలాగే అలాగే బ్రహ్మయ్య గారు, వీళ్ళ రామకృష్ణరాయ గారు కూడా కలిసి మేము ఏకీభవించి ఈ యొక్క సంఘంలో చేరడానికి వైసీపీలో చేరడానికి జై జగన్. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన జయంతి కారాల గ్రామంలో మా గ్రామంలో అందరం కలిసి మా పార్టీలో అందరూ కలిసి కట్టుగా చేసుకొని వారి కార్యక్రమాలు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన జయంతి కారాల గ్రామంలో మా గ్రామంలో అందరం కలిసి మా పార్టీలో అందరూ కలిసి కట్టుగా చేసుకొని వారి కార్యక్రమాలు మన వైఎస్ రాజశేఖర గారు చనిపోయి 11 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ఆయన పుట్టినరోజు కూడా మనం ఇలా సంతోషకరంగా గ్రాండ్గా చేసుకోవడానికి కారణం ఆయన చేసిన మంచి పథకాలు. కానీ ఆయన పుట్టినరోజు ముందు విశేషం, తర్వాత ఆయన చేసిన పథకాలకి డబల్ జగన్మోహన్ రెడ్డి ఇంకా బాగా చేస్తాడు. కానీ ఆ రాజశేఖర రెడ్డి గారి పుణ్యం వల్ల జగన్ ఒక స్థాయిలో ఉండు, ఆయన వల్ల జనం కూడా ఆయన చేసిన పథకాలు ముందుకు నడుస్తున్నాయి. ముందుగా ఇప్పుడు అన్నట్టు ఎస్సీలు కానీ, ఊళ్ళో బీసీ కానీ, ఇంకొక మైనార్టీ అన్ని కులాల వారు మొత్తం పార్టీలో చేరడానికి గల కారణం. కొంతమంది అయితే అలాంటి వాళ్ళు కూడా ఇవాళ వైసీపీలోకి చేరడానికి గల మెయిన్ కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి చేసే పథకాలు. కనీసం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పైన కేంద్రంలో కాంగ్రెస్ ఉండా కూడా చేయలేని పథకాలు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అప్పుల్లో ఉండి కూడా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడు. మెయిన్ పిల్లల్ని అమ్మఒడి పథకం, విద్యాదీవెన ఇలాంటివి చేస్తాడు. దానితో పాటు ఇప్పుడు వైఎస్ఆర్ చేయుతని పెద్ద ఆయన పేరు పెట్టి చేయుతని పెడుతుందంటే ఏ పార్టీ అయినా కానీ జరగబోయేదానికి చేస్తారు. కానీ ఇక్కడ బడ్జెట్ లేకపోయినా కూడా 15,000 నెల సంవత్సరానికి 15,000 చొప్పున 75,000 ఇస్తానన్న కారణంగా పోయిన సంవత్సరానికి కూడా కలిపి 18,500 చొప్పున 4 సంవత్సరాల్లో 75,000 అన్నమాట నిలబెట్టుకోండు. తండ్రి కన్నా కూడా ఇంకా గొప్పగా చేస్తాడు.
65 సంవత్సరాలని ఏ గవర్నమెంట్లో ఉంటే 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకి మన దేశం వైడ్గా చూసినా కూడా ఎక్కడా లేదు. ఓన్లీ మన రాష్ట్రం ఏంది జగన్ది 60 నుండి 65 నుండి 65 ఇచ్చాడు. అలాగనే మళ్ళీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకి ఎస్సీలలో డప్పు కళాకారులు, చెప్పు కళాకారులు, లేకపోతే చర్మ కళాకారులు అని ఇసుమంటి వాళ్ళకి ఉండే వాళ్ళకి మొత్తాలకు కూడా 45 నుండి 60 సంవత్సరాల లోపల వాళ్ళకు కూడా వాళ్ళు పనులు చేయలేని ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇలాంటి మొత్తం పథకాలు వర్తిస్తున్నాయి. మళ్ళీ ఎస్టీ ఇదివరకు ఉన్న కాలం కన్నా కూడా ఇప్పుడు 50 సంవత్సరాలకి పెన్షన్ వచ్చే కారణంగా ఎస్టీలకు కూడా తగ్గించబడింది. పెన్షన్కి మన ఎమ్మెల్యే గారు, పిఆర్కే గారు, పీవీఆర్ కూడా రావాలి. కానీ ఏదంటే ఈ కోవిడ్-19 కారణంగా వాళ్ళకి ఉన్న పరిస్థితుల్లో కదలడానికి బయటికి రాలేని పరిస్థితిగా కారణంగా వాళ్ళు రాలేకపోయారు. ఇదే మీరే నడపండి అని చెప్పి జెండాలు మొత్తం అన్నీ చేశారు. కానీ ఏంటంటే ఇవన్నీ కూడా మేది మాకు ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి చెప్పిందే వేదం, తంత్రం, మంత్రం అన్ని విధాల మాకు రక్షకుడు ఆయన. ఏ సమస్య వచ్చినా ఆయనకు అడిగిపోయేది. వీళ్ళు మమ్మల్ని ఎలా ఇదిగా నమ్ముతారో మేము ఆయనే నమ్మేది. ఆయనే మనకు ముఖ్యం. ఆయన ఎప్పుడు ఏదంటే అది. ఇప్పుడు దీంతో పాటు మొత్తాన్ని ఏ అవతల కక్షపూర్తం లేకుండా స్వచ్ఛందంగా వాళ్ళందరూ వాళ్ళే పార్టీలోకి వచ్చారు. ఎవరి మీద ఎలాంటి ప్రయోగాలు చేయలేదు, ఏం లేదు, మొత్తం జరిగింది. ప్రతి కుటుంబంలో ఇదివరకు ఉంటే ఏ పథకాలు అందేగా ఇవాళ రోజున ప్రతి సమస్యకి ప్రతి వాళ్ళకి అన్ని విధాలుగా వస్తున్నాయి. చేనేత వాళ్ళకి లేని వాళ్ళు మొత్తం అడ్డోళ్ళు, చేపల వాళ్ళకి మొత్తం ఎక్కడ వాళ్ళు మొత్తం కూడా డెవలప్మెంట్ ఉంది. కానీ ఇక్కడ మొత్తం ఈ విధంగా చేయడానికి గల కారణం ఈ ఊర్లో వైసీపీ టీడీపీ టైంలో కూడా ఉన్న విషయం. ప్రెసిడెంట్ గెలిచింది, ఎంపీటీసీ గెలిచింది, చిన్న విద్యా కమిటీ చైర్మన్లు గెలిచాం. అన్ని కష్టాలు కూడా ఎదుర్కొని ఇవాళ వచ్చినాం. కానీ ఈ విధంగా వచ్చినాం అంటే అన్నిటికీ మాకు ప్రోత్సాహం ఎమ్మెల్యే గారు ఉండబట్టి, వాళ్ళ అండదండలు ఉండబట్టి అవన్నీ కష్టాలు కూడా దిగమించుకొని ఈ రోజున ఇక్కడ ఉన్నాం. ఇదే విధంగా మన జనానికి, ప్రజలకి, మొత్తానికి అందరూ ఇక్కడ చూస్తారు. మీరు కూడా ఇదంతా ఏంటంటే మనం పిలిస్తే వాళ్ళు పిలిస్తలేదు కాదు, అభిమానం చేసే పనులు. ఇప్పుడు వాళ్ళందరూ రావడం గల కారణం కూడా మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళకి లాభం జరిగింది. ఇదివరకు ప్రభుత్వంలో వాళ్ళకి అన్యాయం జరిగింది, రాలేదు. వాళ్ళు ఎన్ని నమ్ముకున్నా కాబట్టి వాళ్ళ స్థిరస్థాయిగా చేసే కాడికి పోవాలి అని చెప్పి వాళ్ళు పుట్టినాక ఓటు అనేది ఒక్కళ్ళు వేయాలి. అలాంటి వాళ్ళు ఇవాళ మారారు. అది అంతా గొప్పదనం ఏంటంటే మొత్తం చేసే పదవులు ఇవన్నీ ఈ విధంగా ఉంది. మా తేరాల పిఆర్కే అడ్డా ఈ రోజున మన తేరాల గ్రామంలో మన ప్రీతమ నాయకుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని అతని ఆశయాలతో, అదేవిధంగా మన జననేత జగనన్న ఆశయాలతో, అతని యొక్క ఈ ప్రభుత్వం యొక్క ఆశయాలను, అదేవిధంగా పథకాలను అన్నిటినీ చూసి మెచ్చి ఈ రోజున కొత్త చేరిక దగ్గరగా ఒక 40-50 మంది దాకా కార్యకర్తలు ఈరోజు తేరాల గ్రామంలో మన యొక్క ఆశయాలు రైతన్న మన నవరత్నాలను అన్నట్లుగా చేసిన జగన్ గారి యొక్క ఆశయాలను మెచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున తేరాల గ్రామంలో చేరడానికి సిద్ధమైనారు. ఇది ఎవరి యొక్క ప్రోద్బలం కాదు, కేవలం వారి యొక్క మనసు నుంచి వచ్చినటువంటి ఆశయాలను మెచ్చినటువంటి ఈ పనులతో. అదేవిధంగా మన నాయకులు, తేరాల గ్రామంలో ఉన్న నాయకులు చౌకాల మస్తానయ్య గారు, అదేవిధంగా చౌకాల బ్రహ్మయ్య గారు, సాయిబాబు గారు, పుచ్చకాయల రామకృష్ణ గారు, అదేవిధంగా పుచ్చకాయల కొండల గారు, పుచ్చకాయల ఏడుకొండల గారు, అదేవిధంగా పుచ్చకాయల శ్రీనివాసరావు గారు, వీరందరి యొక్క ఆశయాలను, అదేవిధంగా మిగతా నాయకులు కూడా అందరూ ప్రోత్బలంతో ఈరోజు రావడం జరిగింది. జై జగన్, జై ఫోటోలు మనం వేసుకుంటాం, మనం జాయిన్
అయ్యో వాళ్ళకే సరిపోవాలి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు రాజశేఖర రెడ్డి జన్మదినోత్సవం 71వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం ఈ రోజు మనం. అయితే ఈ సందర్భంగా జగన్ గారు చేసింది ఏంటంటే విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఇదందరూ మనందరం గర్వించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. ఆ విధంగా మనందరికీ చాలా మేలు చేస్తున్నారు కాబట్టి మనందరం పార్టీ వైపున పనిచేయాలని నా ఉద్దేశం. మాకెన్నో రాజశేఖర రెడ్డి మాకెంతో సాయం చేసినాడు. మాకు జగన్ని మర్చిపోవటానికి మేము ఇది కాదు. మాకు ఎప్పుడైనా మాకు జగన్ కావాలి. అమ్మ ఒడి పిల్లలకు కానీ ఎవరికైనా కానీ సాయం రైతు పథకాలు కానీ సాయం చేస్తున్నాడు. డ్వాక్రా మహిళలు కానీ ఏదైనా కానీ సాయం చేస్తున్నాడు. ఆయన గురించి మేము ప్రార్థన చేస్తాం.